వీఆర్ సస్పెక్టెడ్, వీళ్ళ మీద అనుమానం వచ్చి చేశామని చెప్తారు, అంతే తప్ప యాక్షన్ ఏముండదు. ఏముండదు. ఓకే, ఉదాహరణకి చెప్దాం, కార్తీక్ గారు అవునండి మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి సస్పెక్టెడ్ సామాన్ అంటే నీకు ఎవరు చెప్పారండి విచారణలో అనుమానం వచ్చింది, జస్ట్ విచారణ చేసాం అంతే. బస్ దానికి చేసిన దానికి ఏ ప్రూఫ్ చేసినా డివిస్మల్ లేదు, అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండాలి. కానీ ఎందుకు చేశారు అనే దాని మీద మాత్రం శిక్ష ఉండదు, ఉండదు. ఎస్, ఇప్పుడు నిజంగా ఆయన అన్నదానికి ఈ క్వశ్చన్ చట్టాలు ఇంత హాస్యాస్పదంగా మనం ఎట్లా మాట్లాడతాం సార్? చెప్తున్నాను ఉన్న చట్టంలో ప్రాబిలిటీ ఆ సెక్షన్లు మీ ఎవిడెన్స్ లో కెమెరాల సాక్షి దొరికిన తర్వాత కూడా మేము అది కాదు మేము చేయలేదన్న అంతకన్నా జోకేం కాదు కదా. ఇంతకన్నా హాస్యాస్పదంగా మనం మాట్లాడొద్దు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ సార్. నేను నా భార్యకి ఏదో చెప్పింటా, మీరు అర్థం చేసుకోండి. సీరియస్ ఇష్యూ ఇంత సింపుల్ గా సార్, ఇంత కాదు నాకు అనుమానం వచ్చింది అందుకే మేము చేశామని ఇంత సింపుల్ గా చెప్తే నడవదు అట్లా. మన దేశ చట్టం చూడ్డానికి చాలా సింపుల్ కనిపిస్తుందేమో, ఒక్కసారి ఇక్కడ నుంచి అవతలకి పడ్డాం అనుకో బాలు, యువతలు ఉన్నప్పుడు పోలీసులు చాలా మనం చేద్దాం అన్నీ చేయొచ్చు. నేను పోలీసుల తీవ్రత చెప్తా, వాళ్ళు ఒక్కసారి మన బండిని కట్టుక రోడ్డు మీద ఆపిరు అనుకోండి, ఎవడు చెప్పి తిన్నారు వాళ్ళు. ఆయన జస్ట్ హోమ్ గార్డ్ అయి ఉంటాడు, మళ్ళా పెద్ద ఆఫీసర్ కాదు, హోమ్ గార్డ్ అయి ఉంటాడు. ఒక్కసారి వాని చేతిలో నీ బండి గిట పడ్డది అనుకో, దేవతలు దిగొచ్చినప్పుడు నువ్వేం చేయలేవు, వాడిని అడుక్కోవడం తప్ప. అర్థమైందా? మన దేశ చట్టం ఇటు నుంచి చూడడానికి చాలా బాగుంటది, సింపుల్ గా అనిపిస్తుంది. ఒక్కసారి చట్టంలోకి పోయి చట్టం ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, లాక్కొని పీక్కొని మన ఎవరు అడ్డం వచ్చినా, నరేంద్ర మోడీ గారు అడ్డం వచ్చినా, ట్రంప్ గారు అడ్డం వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఉన్నాయి. నేను ఏమంటున్నా, సరిగ్గా ఇంప్లిమెంట్ జరిగే పరిస్థితికి వస్తే జరిగినప్పుడు బాధ గదే జరుగుతున్నప్పుడు ఒక్కసారి ఆధారాలు చేతులకు పట్టుకుని ఇవ్వరం ఏం చేయలేము, అంత ఈజీగా చెప్పొద్దు. ఎందుకంటే అన్నగారు మాట్లాడుకుంటూ నిన్ననే ఎందుకు పిలిచిరు అని, మరి నిన్ననే ఎందుకు పిలిచిరు అని మిమ్మల్ని అడగాలనా? హరీష్ రావు గారు మీరు అడగకుండా లేదు మిమ్మల్ని కాదు సార్, బేరస్ అన్నామండి నిన్ననే ఎందుకు పిలిచిరు అని అన్నాను, క్వశ్చన్ వేసారు. మరి నిన్ననే కాకపోతే హరీష్ రావు గారు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, మీరు లాన్లో టీ తాగే టైం ఎప్పుడో చెప్పండి, గప్పుడే పిలుస్తామని అడిగి పిలుస్తారా? పోలీసులకు ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, మాకు ఎప్పుడు అనుమానం వచ్చింది అని అన్నారు చూడండి, గట్లా ఎప్పుడు సాలిడ్గా ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది అప్పుడు తీసుకొని వస్తారు, అప్పుడు నోటీస్ ఇస్తారు. అయితే హరీష్ రావు గారు బాధితుడా నిందితుడా అని అడిగారు. మన తెలుగులో సామెత ఉంటుంది సార్, మన ఎంఆర్ఓ సార్ వస్తే సామెతలు బాధితుడు, పొట్టోటి పొడుగోడు కొడితేనంట పొడుగోడిని పోచమ్మ తల్లి కొట్టింది. గట్లా హరీష్ రావు గారు కొంతమంది ట్యాప్ చేయమని చెప్తే హరీష్ రావు గారిదే ట్యాప్ చేయమని ఇంకో పెద్ద మనిషి చెప్పిండు. మీకు అర్థమైంది కదా? అదేలే. సో హరీష్ రావు గారు బోత్ నిందితుడు అండ్ బాధితుడు రెండు. ఫస్ట్ ముందు నిందితుడు, తర్వాత బాధితుడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ప్రభుత్వం మా మామదే కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది అనుకొని కొంతమంది ట్యాప్ చేయమని చెప్పిండు. చెప్తే ఈయన ఏదో తేడా ఉన్నట్టున్నాడు, మనకే థ్రెట్ ఉన్నట్టున్నాడు అని చెప్పి ఈయన ట్యాప్ చేయమని చెప్పారు. అయితే ఈయన చెప్పినా ఈయనది ట్యాప్ చేయమని చెప్పినా ఎందుకు చెప్పారు? తేడాగా ఉన్నారు కదా. ఈ రెండు తప్పే. అంటే ఆయన తేడాగా ఉన్నాడు అని అంటే ఏం చేయాలి తెలుసా? నీ పార్టీ కార్యకర్తలను నీ పార్టీ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవాలి, కానీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉపయోగిస్తారు? ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ని ఎట్లా? హరీష్ రావు గారు ఇదే క్వశ్చన్ మీకు 100% ఇప్పుడే అడుగుంటారు, లేదు ఇప్పుడే అడుగుంటారు అంటున్నా. ఈ చర్చను లైబ్రరీలు ఇట్లానే పెట్టండి, డెఫినెట్లీ ఉంటది, పెట్టండి. ఈ వ్యాఖ్యకు నేను కట్టుబడి ఉంటా. మీరు ఎప్పుడు ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తా. షూర్, ఏమంటున్నా? ఎందుకంటే అన్ని విషయాలు చెప్తా. ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత పర్యటనకి ఎప్పుడు పోయినప్పుడు కూడా ప్రభుత్వకి సంబంధించినటువంటి అసెట్ ఏది కూడా యూజ్ చేస్తాను. కానీ మీరు మాత్రం మహారాష్ట్రకు పోతే ప్రభుత్వ ఎసెట్ తో పాటు యంత్రాంగాన్ని మొత్తంతో పాటు 600-700 రకాలు మొత్తం ప్రభుత్వాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి ఏం యూజ్ చేయడం సార్, అది ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు అందరికి, కాదు ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి
తో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇస్తారు. కాదు అంటే ఈ రోజు బీజేపీ నాయకులు ఇక్కడే ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు వారి పార్టీలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబ సభ్యులకు ఇప్పటి కూడా భద్రత కల్పిస్తుంది. రోషయ్య గారికి